సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నేను ఇప్పుడు ఆస్పరి మండలం చిరుమాన్‌దొడ్డి గ్రామానికొచ్చాను. ఈ గ్రామం కర్నూలు జిల్లా కేంద్రానికి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరాన ఉంది. అంటే ఈ గ్రామానికి నేను ఎందుకొచ్చానంటే అసలు ఈ గ్రామం గత కొన్ని రోజులుగా తరచుగా వార్తల్లోకి ఎక్కుతుంది. అలా అసలు ఎందుకు జరుగుతుందనే విషయాన్ని నేను ముందుగా తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజెప్పే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. ప్రస్తుతం మనం చిరుమాన్‌దొడ్డి గ్రామంలోని పంట పొలాల్లో ఉన్నాము. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కొండ చర్యలే ఈ గ్రామానికి విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టాయి. అంటే ఈ కొండ చర్యల్లో బంగారు నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. వీటికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కొన్ని సర్వేలు సైతం చేపట్టింది. అంతేకాకుండా కొన్ని మట్టి నమూనాలు సైతం సేకరించి ల్యాబ్కు పంపినట్టుగా తెలుస్తుంది. చిరుమాన్‌దొడ్డి గ్రామంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు తీవ్రమైన ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అది వాస్తవమా కాదో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు స్థానికులతో చేద్దాం. గ్రామం తరచుగా వార్తల్లోకి ఎక్కుతుంది. అంటే ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయి ఈ కొండల్లో అని చెప్తారు. ఇది నిజమేనా? నిజమే సార్. ఇంతకు ముందు వచ్చి కాసి మట్టి తీసుకొని ఎంక్వైరీ చేసినారు సార్. ఉంది అంటున్నారు సార్. బంగారు గనీలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అన్నారు సార్. టీవీ వాళ్ళు చాలా మంది వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినారు సార్. ఈ బంగారు గనులు వస్తే మీకు చేకూరే లబ్ధి ఏంటి? మాకు కొద్ది ఉద్యోగాల్లో చదువు ఉపాధి కలుగుతుంది సార్. మా పిల్లలకు మాకు కాకుండా మా ఫ్యూచర్లో మా పిల్లలకన్నా బాగుంటుంది భవిష్యత్తు అని ఆశిస్తున్నాం సార్. ఓకే, మనం ప్రస్తుతం చిరుమాన్‌దొడ్డి పంట పొలాలు కొండ చర్యల నుంచి ప్రస్తుతం ఇక్కడ గ్రామం నడిబొడ్డున వచ్చాము. ఇక్కడ మాకు కొంతమంది పెద్ద మనుషులు కూర్చున్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఈ గ్రామంలో బంగారు గనులు ఉన్నాయని చెప్తున్నారు, ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమేనా? వాస్తవమే. ఇంతకు ముందు 6 నెలలు 8 నెలల కిందట అనిండ్రి మా తన ఇప్పుడు వచ్చి మీలకు చూసిపోయి ఉండదు అంటే అనిండ్రి అంతే. బంగారు గనులు వస్తే మీ పిల్లలు కావచ్చు, ఎవరికైనా మీ గ్రామస్తులు కావచ్చు ఉద్యోగం వస్తుంది, ఉపాధి లభిస్తుంది. ఊరు అభివృద్ధి అవుతుంది. పిల్లలకి ఉద్యోగాలు, పనులు, ఊరు అభివృద్ధి అవుతుంది. మీ పేరు? మానంది చిరుమాన. మీరేం చేస్తారు వ్యవసాయం? ఎన్ని ఎకరాల పొలం ఉంది? 2 ఎకరాలు ఉంది. మీ గ్రామంలో బంగారు గనులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమేనా? ఎవరు చెప్పారు మీరు గనులు ఉన్నాయని? గవర్నమెంట్ ఒకవేళ బంగారు గనులు ఉంటే మీ గ్రామం డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? అవుతుందని మాకు ఆశ. డెవలప్ అవుతుందని మా పిల్లలకు ఉద్యోగాలు వస్తామని మా ఆశ. ఈ గ్రామంలో బంగారు గనులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమేనా? వాస్తవమే సార్. ఇంటి ముందు పోయిన సంవత్సరం కింద వచ్చినారు. కార్లు వేసుకొని 2-3 రోజులు తిరిగినారు. తిరిగితే అక్కడ మార్కింగ్ కూడా వేసిపోయినారు. వల్ల వస్తామని రాలేదు. అదే వస్తే బాగుంటుందని గ్రామం కూడా బాగుపడుతుంది. అందులో వచ్చి పిల్లలు కూడా జీవనోపాధి కలుగుతుంది. వస్తే బాగా మా కోరికలన్నీ తీరుతాయని అనుకుంటున్నాము. ఈ ద్వారా ఏమి గవర్నమెంట్ తెలియపరచండి. అన్న, ఈ గ్రామంలో బంగారు గనులు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమేనంటారు? అదైతే పూర్తి స్థాయి అయితే తెలియదు. మాకు పేపర్ స్టేట్మెంట్లో వచ్చింది దాన్ని బట్టి చూసినాం అంతే తప్ప తెలిసింది. కానీ లేకుంటే ఇక్కడ ఉన్నాయనేది అయితే మాకు కూడా పూర్తి సమాచారం అయితే తెలియదు. మేమైతే ఇదే ఫేక్ అనుకుంటున్నాం. అంటే అధికారులు సర్వే చేశారు, కొన్ని శాంపిల్స్ కూడా తీసుకుపోయారు, ల్యాబ్కు పంపారు అంటున్నారు. అట్లా అయితే మా గ్రామంలోనైతే ఎక్కడ జరగలేదు. అది మేము ఓన్లీ పేపర్ స్టేట్మెంట్ వల్ల మేము చూసాం. టీవీ9లో వచ్చింది అది స్క్రోలింగ్. దాని ద్వారా తెలుసుకున్నాం అంతే ఇక్కడ ఉంది అనేది. ఒకవేళ మీ గ్రామంలో నిజంగా బంగారు గనులు ఉన్న మాట వాస్తవం అయితే మీ గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కదా? తప్పకుండా చెందుతుంది. ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ అనేది కూడా దొరకచ్చు. అది గిన ఉంటే గిన అది పూర్తి స్థాయిలో గిన నిర్ధారణ అయిందంటే ఇక్కడ ఉన్న యువకులకి ఏదో ఉపాధి అనేది దొరుకుతుంది. మీ గ్రామంలో బంగారు గనులు ఉన్నాయి ఆ కొండ ప్రాంతాల్లో అని ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమేనా? ఎవరు చెప్పారు మీకు బంగారు గనులు ఉన్నాయని? ఎవరు వీడియో వాళ్ళు వచ్చి చెప్పరు. మాకు నిజమేంటారు? ఇది అంటే ఒకవేళ నిజం ఈ బంగారు గనులు ఉన్న మాట వాస్తవం అయితే మీ గ్రామం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగాలు కూడా రావచ్చు పిల్లలకు. అదే ఉద్యోగాలు రావాలని మనం చెప్పి పిల్లలు అందరు కలిసి మరి వాళ్ళు ఇంకా ఏం ప్రయత్నం చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చారు. మీ గ్రామంలో బంగారు గనులు ఉన్నాయని ప్రచారం చేశారు. ఇది వాస్తవమే అంటారు? అన్న, బంగారు గనులు ఉన్నాయని చెప్పినారు. నిజమా కాదనేది మాకు తెలియదు. అంటే కేంద్ర బృందాలు వచ్చి పర్యటించినారని తెలుసు, కానీ ఇంకా ఇంతవరకు ఏమనేది మాకు ఇంకా ఐడియా రావడం లేదు. మొన్న మరి మీడియాలో వస్తుంది.
దాన్ని చూస్తే మా ఊర్లో కూడా ఉన్నాయని అంటున్నారు. అంతకు తప్ప మనకేం తెలియదు. ఇంకా గవర్నమెంట్ పరంగా ఏమి ఆర్డర్స్ ఏం రాలేదు కాబట్టి మనం ఉన్నాయా లేదనేది ఎట్లా నిర్ధారణ చేస్తామనేది తెలియదు. ఉన్నాయంటే ఫస్ట్గా సంతోషించేది చిరుమాందొడ్డి గ్రామ ప్రజలు మరియు అందరు ఈ ఊరు వాళ్ళంతా సంతోషపడతారు. అదే బంగారు నిక్షేపాలు ఉంటే మీ గ్రామానికి వచ్చేదేంటండి? మా గ్రామానికి గవర్నమెంట్ తరపున కాకుండా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మరి గ్రామ పంచాయతీ తరపునే ఉంటుంది. గ్రామంలో మంచి డెవలప్మెంట్ అవుతుంది, కొద్దిగా ఉపాధి కూడా దొరుకుతుందని మరి చదువుకున్న యువకులకు కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో చిరుమాందొడ్డి గ్రామం హాట్ టాపిక్ గా మారింది. అంటే ఈ కొండ చర్యల్లో బంగారు నిక్షేపాలు ఉండడం నిజమైతే వాటి విధిత చర్యలు చేపడితే తమ పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తారు.